ఒడిశాలోని కేంద్రపరాలో మైనర్పై అత్యాచారం చేసిన కేసులో జిల్లా కోర్టు నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఇది 53 ఏళ్ల నిందితుడు బాధితురాలి పొరుగున నివసించేవాడు. పోలీసులు అతడిని కోర్టు నుండి అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. జిల్లా కోర్టులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మనోజ్ కుమార్ సాహు ఈ సమాచారాన్ని అందించారు. పోక్సో కోర్టులో అదనపు జిల్లా జడ్జ్ కమ్ స్పెషల్ జడ్జ్ సమక్షంలో కేసు విచారణ జరిగింది. ఆయన చెప్పారు, ఈ కేసులో అన్ని పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం నిందితుడిని దోషిగా నిర్ధారించి సెక్షన్ ప్రకటించింది. ఈ కేసులో పోలీసులు నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్ షీట్ను సమర్పించారు. అనంతరం కోర్టులో సంబంధిత ఆధారాలను పరిశీలించి 19 మంది సాక్షుల వాంగ్మూలం కూడా తీసుకున్నారు. ఈ సమయంలో నిందితుడికి వ్యతిరేకంగా అన్ని సాక్షుల వాంగ్మూలాలు లభించాయి. దీని తర్వాత జరిగిన విచారణలో కోర్టు ఈ ఘటనను చాలా తీవ్రమైనది, అదేవిధంగా సిగ్గుచేటు వ్యవహారంగా పేర్కొంది. తర్వాత నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో దోషికి కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతో పాటు నిందితుడు కపిలేంద్ర మాలిక్కు 50,000 జరిమానా కూడా విధించింది. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు జూన్ 6న 2022న ఈ సంఘటనకు పాల్పడ్డాడు. ఆ సమయంలో బాధితురాలు తన స్నేహితుడిని కలిసేందుకు నిందితుడి ఇంటికి వద్దకు వచ్చింది. ఈ సమయంలో నిందితుడు బాధితురాలిని మోసం చేసి గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు.